హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చాలా మందికి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో, పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చాలా మందికి ఒక ఐడియా ఉండదు. ఇది మాత్రం ఈ వీడియో మీ జీవితానికి ఒక మార్చే వీడియో అండ్ మీ జీవితం యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చే వీడియో అవుతుందని నేను బలంగా చెప్పగలను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చాలా మంది యాక్టివ్ ఇన్కమ్ గురించి, పాసివ్ ఇన్కమ్ గురించి ఏంటో ఐడియా ఉండదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే వర్క్ చేస్తానో ఆ వర్క్ తగ్గట్టుగా అయితే డైలీ, మంత్లీ అయితే మంత్లీ, వీక్లీ అయితే వీక్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పాసివ్ ఇన్కమ్ అంటే ఒకసారి ఎఫెక్ట్ పెడితే జీవితాంతం మనకి కంటిన్యూగా వచ్చే ఇన్కమ్ ని పాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్స్ ఏమున్నాయి, పాసివ్ ఇన్కమ్స్ ఏమున్నాయి, బిలో మిడిల్ క్లాస్ నుంచి అబౌవ్ రిచ్ కిడ్స్ వరకు ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్పబోతున్నా. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంటే రోజువారీ కూలి పని చేసే వారికి ఏ రోజు పని చేస్తే ఆ రోజు డబ్బులు ఇస్తారు. దాన్నే ఒక యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే వాళ్ళు ఆ రోజు డైలీ వేజ్ వర్కర్స్ అంటారు. ఆ రోజు వాళ్ళ పనికి వెళ్ళకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు, పనికి వెళితే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. దీన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. ఈ ఇన్కమ్ జాబ్ లో కూడా వర్తిస్తుంది. జాబ్ చేసిన వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి సర్టెన్ శాలరీ అమౌంట్ ఉంటుంది. వాళ్ళ జాబ్ కి వెళ్తే మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మంత్లీ వాళ్ళకి 1 or 2 or 3 days లీవ్స్ అనేవి ఎడిషనల్ లీవ్స్ ఉంటాయి. అవి కాకుండా ఎడిషనల్ లీవ్స్ పెడితే, వాళ్ళకి ఇచ్చిన లీవ్స్ కన్నా ఎక్కువ లీవ్స్ పెడితే అమౌంట్ అనేది LOP, లాస్ ఆఫ్ పే అనేది పడిపోతుంది. అంటే మీరు చేసిన పనికి జీతం 1 నెల 2 నెలలు మీ ఉద్యోగం పోయింది, అసలు మీకు ఉద్యోగం లేదు అనుకుంటే మీకు ఇన్కమ్ అనేది రాదు. అంటే జాబ్ లో ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండదు. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అప్ టు ఒక 3,000 రూపాయలు సెక్యూరిటీ జాబ్, లేకపోతే 3,000 రూపాయలు వాచ్మ్యాన్ నుంచి అప్ టు పై లెవెల్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ వరకు కూడా, అండ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇది వర్తిస్తుంది. ఇది యాక్టివ్ ఇన్కమ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఈ యాక్టివ్ ఇన్కమ్ ఎక్కువగా ఎవరికైతే యూజ్ అవుతుందంటే, అప్పుడప్పుడు ఇన్స్టెంట్ గా మనకు మంత్లీ నెల అవసరాలు ఉంటాయి కదా, వాటిని తీర్చుకోవడానికి ఈ యాక్టివ్ ఇన్కమ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ దీంతో మన డ్రీమ్స్ అండ్ గోల్స్ అయితే ఎక్కువగా అచీవ్ అనేది చేసుకోలేము. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే, వన్ టైం ఎఫెక్ట్ లైఫ్ టైం ఇన్కమ్. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే బిజినెస్ లో కూడా యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. ఎలా బిజినెస్ లో కూడా యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్ లో ఏమైనా కొంటున్నారు, ఏమైనా అంటే మంత్లీ డైలీ చేతిలో డబ్బులు కనబడతాయి. ఒక నెల రోజులు షాప్ మూసేసి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారనుకో, మీకు ఇన్కమ్ అనేది చేతిలో ఉండదు కదా. ఇది కూడా యాక్టివ్ ఇన్కమ్ లెక్క వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ లో ఇంకొకటి ఏంటంటే, మీరు ప్యాసివ్ ఇన్కమ్ గురించి మెయిన్లీ చెప్పేది ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ముఖ్యంగా మీరు వన్ టైం ఎఫెక్ట్ లైఫ్ టైం ఇన్కమ్ అని చేసేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈ వన్ టైం ఎఫెక్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక్కసారి ఒక బుక్ రాశారు. ఆ బుక్ రాసి ఈ బుక్ అనేది చాలా బాగా ఫేమస్ అయింది. ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో పబ్లికేషన్స్ చేస్తున్నారు. కొన్ని బుక్ స్టోర్స్ తో టైఅప్ అయ్యారు, లేదంటే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటితో టైఅప్ అయి ఉన్నారు. వాటి ద్వారా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంతేకాకుండా, మీరు ఒక సాంగ్ ని క్రియేట్ చేసుకున్నారు, ఆ సాంగ్స్ కి కాపీ రైట్ ని తీసుకున్నారు. జీవితాంతం ఆ సాంగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాటి మీద కొన్ని క్రెడిట్స్ అండ్ పాయింట్స్ వస్తాయి. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమే. వీటితో పాటుగా ప్యాసివ్ ఇన్కమ్స్ అనేవి ఏంటంటే, మీరు ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తారు, యూనిక్ ప్రోడక్ట్ ని, ఆ ఫార్ములాని అమ్మారు, రాయల్టీ రూపంలో మీకు వస్తుంది. అది కూడా ఒక రకంగా ప్యాసివ్ ఇన్కమే. వీటితో పాటుగా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మీరు పనిచేస్తున్నారంటే, ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ వచ్చేసరికి ఇయర్లీ రెన్యువల్ అవుతాయి. అంటే ఒక్కసారి ఒక కస్టమర్ ని మనం మోటివేట్ చేసి వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కూడా మీరు వర్క్ చేసినా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది, వాళ్ళు నెక్స్ట్ కట్టబోయే రెన్యువల్స్ లో కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. దీన్ని ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ కొన్ని
వీటిలో ఎఫిలియేట్ మార్కెటింగ్ లో కూడా వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ ని మీరే ఒక స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ స్టోర్ కు ఒక 1000 మంది కస్టమర్ నెలలో వస్తున్నారు. వాళ్ళకి మీరు క్వాలిటీ ప్రోడక్ట్ మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో మీ షాప్ కి వాళ్ళు ఒక ఎడిక్ట్ అయిపోయారు. అంటే మీ షాప్ లో క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందంటే ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మంత్ మీకు కస్టమర్లు రిపీటెడ్ గా వస్తుంటారు. అంటే వాళ్ళ ద్వారా మినిమం 50,000 to 1 lakh మంత్లీ అనేది ఫిక్స్డ్ గా వస్తూనే ఉంటుంది. ఇది ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ చూసుకుంటే మన ట్యూషన్ సెంటర్, మీరు ఎప్పుడైనా ఒక ట్యూషన్ సెంటర్ కానీ ఒక ఎడ్యుకేషన్ చిన్న స్కూల్ కానీ స్టార్ట్ చేశారంటే ఒక్కసారి పిల్లల్ని మనం ఒక ఎడ్యుకేట్ చేసి ఒక ప్రాపర్ వేర్ గా గైడ్ చేసి ఆ పిల్లలు ఒక LKG నుంచి 10th క్లాస్ వరకు రీజనబుల్ ఫీజెస్ తో మనకు స్కూల్ రన్ చేసామంటే ఆటోమేటిక్ గా ఇది కూడా మీకు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ లెక్క వస్తుంది. ఈ విధంగా ట్యూషన్ సెంటర్ పెట్టారనుకోండి, ట్యూషన్ సెంటర్ కూడా 1 నుంచి ఒక 50 మంది పిల్లల వరకు గ్యాదర్ అయ్యారనుకోండి, వాళ్ళు మీ ట్యూషన్ బాగా చెప్తున్నారంటే ఆటోమేటిక్ గా కొన్ని 100 మందికి ఆ యొక్క సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ అనేది వస్తారు. ఇది కూడా మీకు ఒక్కసారి పిల్లలు జాయిన్ అయితే ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో ఇంకా అడిషనల్ గా ప్యాసివ్ ఇన్కమ్ వల్ల బెనిఫిట్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటారన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.